అందరికీ నమస్కారం. మనం ఎంతటి సంకుచితత్వ ధోరణిలోకి వెళ్ళిపోతున్నామో ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. శైవము, వైష్ణవం పేరిట లేదా శాక్తేయం పేరిట ఏదన్నా కావచ్చు. ఇప్పటికీ ఆ ఒరవడి ఆలోచన విధానం మారింది అని అనుకున్నప్పటికీ ఇంకా అక్కడక్కడ దీనికి సంబంధించిన విషపు కోరలు బయటికి అలా కనిపిస్తూ ఉన్నాయి. అవి విషాన్ని చిమ్ముతూనే ఉన్నాయి. నేనే గొప్ప, నా దేవుడే గొప్ప, నా మార్గమే గొప్ప, నా సంప్రదాయమే గొప్ప అనే అహంకారపు ధోరణి ఎవరు ప్రదర్శించినా తప్పకుండా వాళ్ళు భగవంతుడు విధించిన శిక్షకు అర్హులు. భగవంతుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఏకం సత్ బహుధా విధంతి అంటాం, ఈశ్వరం సర్వభూతానాం అంటాం, పొద్దస్తమానం నీతులు చెబుతాం. కానీ మనం నమ్మినదే సత్యం, మన మాటే వేదం అనే అహంకారానికి నిత్యం లోనై దానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా జీవితకాలం పాటు వారిని ద్వేషిస్తూనే ఉంటాం. ద్వేషం అనేది, ఈర్ష్య అనేది ఒకరి మీద చూపించకుండా ఉండటమే కదా దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి అర్హత. ఇన్ని తెలుసు, ఒకరు చెప్తే కానీ మనకు అర్థం కాని విషయాలు ఏమీ కావు ఇవి. కానీ ఎందుకో ఈ చర్చలు తీసుకొస్తా ఉన్నారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక స్పీచ్ ఇచ్చారు ఈ మధ్య. ఎంతో వేదనతో మాట్లాడారు ఆయన రామేశ్వరుడు సత్యమా, శివద్వేషం విష్ణుద్వేషం అనే శీర్షికతో, టైటిల్తో ఆ వీడియోని మీకు ప్లే చేస్తాను, చూడండి. ఎంత బాగా విశదీకరించి వివరించి చెప్పారు. ఇప్పటికీ రాముడు గొప్ప, అమ్మవారు గొప్ప, లేకపోతే శివుడు గొప్ప అనే చర్చలు చేస్తున్నటువంటి పిండాకోడు మొహాలన్నిటికీ కూడా నేను నిజంగా చెప్తున్నాను, శ్రద్ధాంజలి. అంతా కలిపి చూడలేనటువంటి ఈ వ్యాధికారక లక్షణాలన్నీ కూడా చాలా డేంజరస్ అవి. ఇప్పుడు మాట్లాడితే మనం కొన్ని మతాల్ని క్రిటిసైజ్ చేస్తాం. ఉదాహరణకు క్రిస్టియానిటీ, ఇస్లాం. ఎందుకు? వాళ్ళు ఒక పుస్తకం పెట్టుకున్నారు, అందులో ఉన్నటువంటి మాటలే సత్యం అంటారు, అందులో ఉన్న విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే స్వర్గానికి పోతారు, మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారు, ఈ కర్మలతో సంబంధం లేదు. అలాగే వాళ్ళు దేవుడికి పెట్టినటువంటి పేరుతోనే మనం ప్రార్థించాలి అంటారు. ఏషే గొప్ప, అల్లాయే గొప్ప అంటారు. మరి కొన్ని చోట్ల మేమిద్దరము సత్యము, మిగతా వాళ్ళందరూ అబద్ధం అని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనలో మనం ఎలా కొట్టుకుంటే శివతత్వం గురించి, విష్ణుతత్వం గురించి నిజంగా అవి రెండు వేరు వేరు అనుకుంటే వ్యాస మహర్షి ఎక్కడైనా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేశారా? శివుడు ఎన్ని సందర్భాల్లో విష్ణువుని, విష్ణువు ఎన్ని సందర్భాల్లో శివుడిని అనుసరించటం, అభినందించటం, ఆరాధించటం వంటివి చేశారు. ఎన్ని కల్పాలలో, ఎన్ని యుగాలలో, ఇన్ని లక్షల కథలో మన దగ్గర ఉన్నవి ఇన్ని. అందులో కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా రంధ్రాన్వేషణ చేసుకుంటూ మన పైత్యాన్ని వెదజల్లటం నిజంగా చాలా స్టూపిడిటీ ఇది. ఇప్పటికీ కూడా వ్యాసుడిని కించపరిచినట్లే ఇక్కడ పురాణాలు చదివేస్తాం, అందులో వేలు పెట్టి గెలిగేస్తాం, ఇష్టానురీతిగా బద్ద మేధావుల్లా మాట్లాడేస్తాం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత ఆధారంగా చేసుకున్న ఎక్కడా కూడా శివద్వేషము, విష్ణుద్వేషము, లేకపోతే అమ్మవారి పైన ద్వేషం కనబరచాల్సిన అవసరం లేదే. కానీ ఎందుకు ఇలాగ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఎందుకు వాళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నారు కదా అని మనం అనుకోవడానికి లేదండి. వీళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే ఈ రకమైనటువంటి ధోరణిలో ఉన్నవాళ్ళు. ఇటు అటు అంతా కలిపి చెప్తున్నాను. నాదే గొప్ప, నేనే గొప్ప, నా దేవుడే గొప్ప అనుకుని ఎవరైనా సరే ఎంత ప్రమాదం అంటే ఇదంతా కలిపితే కదండి సనాతన ధర్మం. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించిన ఆచార పరంపరలో ఉన్నటువంటి మనుషులే కదా మనమంతా. మనలో ఒకటి సమస్య వచ్చిందనుకోండి, ఏ విదేశీయుడి నుంచో లేదా విధర్మీయుడి నుంచో, ఇప్పుడు వీడిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చుట్టూతో ఉన్న జనం ఏం చూడాలి? వాడు సనాతన ధర్మానికి చెందినవాడా కాదా అని చూడాలి. అంతే. వీడు శాక్తేయమా, శైవమా, వైష్ణవమా, గాణాపత్యమా, ఇంకోట అని ఆలోచిస్తే వాడొచ్చి వేసేస్తాడు, ఆ తర్వాత నిన్ను వేసేస్తాడు. ఇదేనా నేర్చుకునేది? వేదం ఇదేనా చెప్పింది? సరే, ఎంత పెద్ద పాండిత్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా సరే వచ్చి నాతో మాట్లాడమనండి తర్కబద్ధంగా. పాండిత్యం మీది, తర్కం నాది. ఎందుకు ఇలా తయారవుతున్నారు? అందుకనే నేను ఇక్కడ చెప్తున్నా, మనం మారం కానీ పక్కవారికి నీతులు చెబుతాం. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, నిత్యము లోపలొకటి బయటొకటి. శివుణ్ణి నేను భగవంతుడిగా యాక్సెప్ట్ చేయను అనుకునే ఏ వైష్ణవ ఆచార పరంపరలో ఉన్నవాడైనా సరే విష్ణువుని ద్వేషిస్తున్నట్టే. విష్ణువుని నేను దైవంగా యాక్సెప్ట్ చేయను అనుకునేవాడు శివుణ్ణి ద్వేషిస్తున్నట్టే. ఇంత చిన్న లైను అర్థం కాదా మీకు? పదే చెప్పాలా? అలాగే సరే, వైష్ణవానికి వ్యతిరేకంగా ఏ ప్రవచనకారులో ఏదో ఒక సందర్భంలోనో తెలుసో తెలియకో ఏమరపాటునో మిస్ఇన్ఫర్మేషన్తోనో మాట్లాడారని అనుకుందాం. అంత మాత్రాన మొత్తం మన సంప్రదాయానికి ఆయన శత్రువు, సనాతన ధర్మానికి అతను పనికిరాడు, ఇతను మొత్తం నష్టం చేసేస్తున్నాడని 24 గంటలు వాళ్ళని దూషిస్తూ ఉంటామా? ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు. ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు వారి శైలిలో చెప్పారు. ఎక్కడో 1-2 చోట్ల మిస్ఇన్ఫర్మేషన్, ఏ మెకాలే వాదనో లేకపోతే మాక్స్ ముల్లరో
రాసినటువంటి అనువాదాలు ఉంటాయి కదా, లేకపోతే ఏ ఎర్ర పుస్తక రచయితలు రాసినటువంటి ఈ పారాగ్రాఫ్ చూసి మిస్ఇన్ఫర్మేషన్తో కూడుకున్న ప్రవచనం ఇచ్చారే అనుకుందాం. వాళ్ళకి తెలిసేలాగా మనం చెప్పాలి, అయ్యా ఇది ఇలా చెప్పటం వల్ల ఈ వైషమ్యాలు వస్తాయి అలా అని చెప్పుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి బ్రహ్మహత్యా పాతకము రాముడికి ఉన్నది అని చెప్పేసి ప్రవచనకారులు చెప్పారనుకుందాం. అది ఎక్కడ సత్యము? భగవంతుడికి బ్రహ్మహత్యా పాతకం ఏంటి? అసలు ఈ బ్రాహ్మణ అసలు వీటికి ఈ క్యారెక్టర్స్ ఎందుకు వచ్చాయి ఇందులోకి? రాక్షసుడు రావణాసురుడు, వాడికి ఇంకా మళ్ళీ వర్ణం ఏంటి? వాడు ఏ వర్ణం వాడువైనా వాడి ప్రవృత్తి ఏంటి? రాక్షసత్వము. సో వాడు శిక్షకు అర్హుడు, భగవంతుడు అతన్ని వధించాడు అంతే. ఇక్కడ రాముడి యొక్క అవతారమే దాని కొరకైనప్పుడు మళ్ళీ రాముడికి ఆ పాపం అంటిందని మాట్లాడడం ఎంతవరకు సబబు? అట్ ది సేమ్ టైం రాముడు రామేశ్వరంలో లింగ ప్రతిష్టాపన చేశాడనో లేకపోతే శివుణ్ణి అర్చించాడనో చెప్పుకుంటే ఏమొచ్చింది నష్టం? ఈ రామాయణం కాకపోతే ఇంకో రామాయణం, కల్పకల్పాలకు ఒక్కొక్క రామాయణం నడుస్తుంది అని కూడా అంటారు కదా పెద్దలు. ఏదో ఒక రామాయణంలో రాముడు శివుణ్ణి ఆరాధించాడే అనుకుందాం. ఈ ప్రతి నేలలో రాముడు శివుణ్ణి, శివుడు రాముణ్ణి ఆరాధించినటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. వాటన్నిటిని కొట్టిపారేస్తామా? లేదు మా రాముడు ఎప్పుడు శివుణ్ణి మొక్కలే అని చెప్పడంలో ఏంటి దాని అర్థం ఏంటి? ఎక్స్ట్రాలు కదా ఇవన్నీ, అవసరమా? రాముడికి లేనటువంటి పైత్యము మనకెందుకు? శివుడికి లేనటువంటి అహంకారం మనకెందుకు? ఆ రెండు వేరు కాదు ఒకటే అని శంకరాచార్యుల వారు ఎన్నెన్ని సందర్భాల్లో చెప్పారు. వ్యాస మహర్షి అంత తపనపడి మనకు అందించినటువంటి గ్రంథాల సారం ఆధారంగానైనా ఎక్కడైనా సరే విష్ణు అధికుడు, శివుడు అధికుడు, వీళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పాడా? లేదే. వేద పురాణ ఉపనిషత్ ఇతిహాస గ్రంథాల సాక్షిగా మాట్లాడుతూ ఉన్నా. ఎవరు మాట్లాడతారో రండి నాతో, తర్కబద్ధంగా నేను ఇటు ఉంటా. మీరు పెద్ద పాండిత్య పరులైతే మీరు అటు బట్టి మొత్తం బుక్స్ పట్టుకొని రండి, మాట్లాడతాం. ఈ భేదాలు క్రియేట్ చేసేలాగా, విభేదాలు సృష్టించేలాగా ఎవరు మాట్లాడినా కూడా తట్టుకోవడానికి మనసు అంగీకరించదు. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఒకటి రెండు సందర్భాల్లో ఎక్కడో మన ఆచారాలకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన మొత్తం ఆ ప్రవచనకారులను లేకపోతే ఆ వ్యక్తులను ఇష్టానుసారంగా మాట్లాడడం. చినిజేర స్వామివారు ఎక్కడో ఒక చోట మాట్లాడారనుకుందాం, చాగంటి గరికపాటి వారు మాట్లాడారనుకుందాం, ఇక మొత్తం జీవితాంతం మాట్లాడతామా వాళ్ళ గురించి ఎగనిస్ట్గా? అంటే వాళ్ళు చేసిన ఇంకా మంచి లేదా? ఇక ఏదో ఒకరోజు ప్రతి మహానుభావుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు సామవేదం గారు చెప్పినటువంటి ఈ సారమే నా దృష్టిలో ప్రతి ప్రవచనకారుడు, ప్రతి గురువు ఇలాగే మాట్లాడాలని నేను కోరుకుంటాను. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఎన్నో సందర్భాల్లో ఇటువంటి వచనాలే పలికారు. చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. రాముడు మాంసం తిన్నాడని ఈ కట్టుకథలు ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ ఖండించి రాముడు మాంసం తినడం ఏంటి అని రామాయణం ఆధారంగానే లేదు అని స్పష్టంగా చెప్పారు. అలాగే పొరపాటున చాగంటి గరికపాటి లాంటి వాళ్ళందరూ కూడా తిన్నారు అని చెప్పారు. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని రేపొద్దున్న ఆ రోజు అలా చెప్పాము, ఆ అనువాదం కరెక్ట్ కాదు, మేము అర్థం చేసుకునే విధానం కరెక్ట్ కాదని వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంది. సరిదిద్దుకునే అవకాశం ఇచ్చే విధంగా మనం మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని దూషించామనుకోండి, ఈ రైవలరీ పెరిగిపోతుంది. వాళ్ళ ఫాలోవర్స్కి వీళ్ళ ఫాలోవర్స్కి, అంటే వీళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఏంటి? అందరూ సనాతన ధర్మానికి సంబంధించిన కుటుంబీకులు కాదా? మనం మరి ఎలా మాట్లాడతాం మరి నీతులు? అలా ఉంది పరిస్థితి. ఒకసారి మనం సామవేదం గారి యొక్క ప్రవచనం చేశారంటే కొందరు తట్టుకోలేకపోతారు, అది ఎందుకో తెలియదు. అక్కడ ఏదో విష్ణువు తగ్గిపోయాడు అనుకుంటారు, శివుడు పెరిగిపోయాడు అనుకుంటారు. లేదు పోనీ వికారాలు. అందుకే రామేశ్వర మహాక్షేత్రం ఒకటి ఉంది, మనకు తెలుసు కదా. ఎక్కడ? సేతుబంధేతు రామేశ్వరం. రామేశ్వరుడు ఉన్నా అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి, అదంతా కల్పితము అన్న పెద్ద వాళ్ళు ఉన్నారండి. ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు. అనడమే కాదు, నోటుకొచ్చిన అవాచ్యాలు, అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం, శివుడి పట్ల కించిత్ దృష్టి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది. రామేశ్వరం రాముడికి ప్రతిష్ఠ చేయలేదు అంటానికి ఎవరు ప్రమాణం? చేసాడంటానికి ప్రమాణములు ఉన్నాయి. శివపురాణం ప్రమాణం, స్కాంద పురాణం ప్రమాణం. అంతేకాదు ఇప్పుడు అక్కడికి వెళితే వానర వీరుల పేర్లతో ఉన్న కూపములు ప్రమాణం, ఆ ప్రాంతం ప్రమాణం. రామేశ్వర లింగం రాముడి చేత ప్రతిష్ఠితమైన శివుడు అని అనేక ప్రమాణములు ఉన్నాయి. అంతదాకా ఎందుకు? ఇక్కడ ఉత్తరాదిలో రామకథని శాస్త్ర ప్రమాణంతో రాయడమే కాకుండా రామచంద్రుడు దర్శనం చేసి శివుని యాజ్ఞతో రచించిన తులసీదాసు మహానుభావుడు ఈ రామేశ్వర క్షేత్రం గురించి తాను స్వయంగా రచించాడు. ఇక్కడ ఎప్పుడు చేశాడు ఇది? ఇంకొక మాట అంటారు, రామచంద్రమూర్తి బ్రహ్మహత్యాపాతకం పోవడానికై. సో ఇక్కడ వరకు చూడండి, రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ రాముడి ద్వారా జరగలేదు అని వైష్ణవులు ఎవరైతే ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారో
వాళ్ళందరూ కూడా శివద్వేషులే నా దృష్టిలో. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకు అది లేదు, అది అశాస్త్రీయం, ఇది అది అవసరం లేదు. ఏది కాలానికి ఉపయోగపడుతుంది, ఏది కలపడానికి ఉపయోగపడుతుంది, ఏది విధర్మీయులతో పోరాడడానికి ఉపయోగపడుతుందో దాన్ని పట్టుకుని ఉండాలి. మనలో మనం కొట్టుకొని చావాలి అని అనుకోకూడదు. అలాగే లింగ ప్రతిష్ఠ చేశాడు అని ఎక్కడో ఎవరో అన్నారేమో, కానీ అలా లేదు. ప్రమాణిక గ్రంథాలు అది లేదు. ఇది రావణ వధ చేసిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం పోవడానికే రాముల వారు రామేశ్వర ప్రతిష్ఠ చెయ్యలేదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది ప్రమాణమో అంటే శివపురాణమే ప్రమాణం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు. రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి ముందు, అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన, సేతుబంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు. ఎందుకంటే యాత్రాకాలంలో శివుణ్ణి పూజించాలని చెప్పారు కదా. ఇప్పుడు యాత్ర చేయబోతున్నాడు, సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి. అందుకుగాను ప్రేమగా శివుణ్ణి పూజించాడు. అందుకని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు. పరమాత్మకు పాపం ఏమిటండి? ఆయన వచ్చిన ప్రయోజనం అది. క్షత్రుడిగా దోషమే కాదు అసలు. ఇలా ఎవరైతే శైవులు ఇదిగో మీ రాముడు మా శివుడిని పూజించాడు, మీ రాముడు పాపాత్ముడు, ఎందుకంటే బ్రాహ్మణ హత్య చేశాడు కనుక అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారో, ఊరేగుతూ ఉంటారో, వాళ్ళందరూ కూడా నా దృష్టిలో పరమ పాపాత్ములు. కోటి కోటి జన్మల పాపం లభేత్ అన్నట్లుగా మరి ఇంకా వారికి ఎప్పటికీ మోక్షం ఉండదు. అది శివుడి మీద ప్రేమ కాదు. ఇప్పుడు నా తల్లి మీద విపరీతమైన ప్రేమతో ఇతరుల తల్లులందరినీ దూషిస్తే ఎంత పాపమో, నా తల్లిని మాత్రం రెస్పెక్ట్ ఇస్తే ఎంత పుణ్యమో, ఆ పాపంతో ఈ పుణ్యం కొట్టుకుపోతుంది. అలా ఇక్కడ చేస్తున్నటువంటి ఈ మూర్ఖపు ధోరణి చూడండి ఇరువైపులా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఆ బ్యాలెన్సింగ్ మనకు ఎందుకు? కానీ ఎవరు చేసినా తప్పు తప్పే. ఏంటి ఈ మూర్ఖత్వము? ఏంటి నీ రాముడు గొప్ప ఏంటి, నీ శివుడు గొప్ప ఏంటి? మన రాముడు మన శివుడు. బుర్రుందా లేదా అసలు? సంహారం చేయడం దోషమే కాదు. కనుక బ్రహ్మహత్యాపాతక నివృత్త్యర్థం మాత్రం కాదది. ఆయన శివ ప్రీత్యర్థం, ఇంకా చెప్పంటే తన ప్రీత్యర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి శివుడికి భేదం లేదు కదా. చేశాడు. స్పష్టంగా శివపురాణంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఈ సన్నివేశంలోనే తులసీదాస్ కూడా అద్భుతంగా రచించాడు. సరే ఆయన రచించాడని తర్వాత చెప్పుకుందాం. అయితే ఇలా మనకు ప్రమాణం కనబడినప్పుడు అంగీకరించడానికి ఒప్పుకుంటే తప్పేముందండి? కరెక్ట్. దశరథుడే రామపూజ చేసినప్పుడు తప్పే ఉంది అంటే అహంకారం స్వామి. అహంకారం. మనం నమ్మిందే నిజం అవ్వాలి, సత్యం అవ్వాలి, మనమే శుద్ధపోసలం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అహంకారం. అది ఏం చేస్తాం? అంతేకాదు, రాముడిని మించిన శివభక్తులు లేడు, శివుణ్ణి మించిన రామభక్తులు లేడు అనేది సనాతన ధర్మం తెలిసిన ఎవరైనా ఒప్పుకుంటారు. లేకపోతే ఇదంతా చెప్తున్నది ఎవరు? శివుడే చెప్తున్నాడు. అధ్యాత్మ రామాయణం అంతా శివుడు పార్వతికి చెప్పినదే. విశేషించి రామ తారక మంత్రం ఇది అని చెప్పిన వాడే శివుడు. అందుకే విష్ణు భక్తులు చెప్పి శివుడిని కించపరిస్తే గురుద్రోహ పాతకం వస్తుంది తెలుసుకోండి. గురువు ఆయన శ్రీరామ రామ రామేతి అని రామ మంత్రాన్ని చెప్పాడు. అంత మహామంత్రానికి ఉపదేశించడు సాక్షాత్ పరమేశ్వరుడు. రాముడు అంటే చాలు కరిగిపోతాడు. అందుకే రామ తాపిని ఉపనిషత్తులో కాశీక్షేత్రం రుద్రుడు తపస్సు చేస్తే రాముడు సంతోషించట. స్వామి నీకు నేనేమి ఇవ్వాలి అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఎవడు పరమపదించినా వాడు చెవులో నీ నామని చెప్తాను, ముక్తి నీవయ్యా అన్నట్టు. ముక్తి నువ్వే ఇస్తావయ్యా అని చెప్పాడు. ఇది ఒక గొప్ప రహస్యమైన అంశం. అది రామతాపనీయ ఉపనిషత్తులో కనబడుతుంది. ఇది పురాణ గాథల్లో మనకు కనబడుతున్నది. అది రామతత్వం బాగా తెలిసిన వాడు ఎవడంటే శివుడే. అలాగే శివతత్వం బాగా తెలిసిన వాడు నారాయణుడే. ఎందుకంటే ఇక్కడ ఏదోలా తప్పించుకున్నా భారతంలో ఎక్కడ తప్పించుకుంటాం? భారతంలో అనుశాసన పర్వంలో, శాంతి పర్వంలో స్పష్టంగా ఉంది. కృష్ణ పరమాత్మ ఉపమన్యుడి దగ్గర దీక్ష తీసుకుని శివుని ఉద్దేశించి తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొంది శివశాస్త్ర నామములు చేశాడు. శివనామ నిరుక్తం చెప్తాడు స్వయంగా. శివనామ నిరుక్తము కృష్ణుడే చెప్పాడని మహాభారత అనుశాసనిక పర్వంలో ఉన్నది. అంతే కదా. కృష్ణుడు అలా చేయటంలో దాని అర్థం ఏంటి? తన గురించి తాను చేసుకుంటున్నట్లుగానే ప్రపంచానికి సందేశం ఇవ్వడానికిను తన గురించి తాను చేసుకున్నట్లే. అక్కడ ఎక్కువ తక్కువ అంటూ ఏమీ లేదు. ఎన్నో సందర్భాల్లో ఇది నిరూపితమైంది. అయినా మనం మారము. ఎందుకంటే మనలో ఉన్నది పైత్యం. అది అదేవిధంగా కృష్ణుడు చెప్పిన శివశాస్త్రనామాలు కూడా అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. ఏ భారత అనుశాసన పర్వంలో విష్ణు సహస్రనామములు ఉన్నాయో అదే మహాభారతం, అదే అనుశాసన పర్వంలో శివశాస్త్రనామాలు కృష్ణుడు చెప్పిన ఉన్నప్పుడు ఒకటి ప్రమాణం తీసుకొని ఇంకోటి ప్రమాణం కాదంటానికి మీరెవరు? కరెక్ట్. మీరు చెప్పింది కూడా ప్రమాణం కాదంటానికి ఇంకోటి తయారవుతారు. కనుక రామేశ్వరం అనేటటువంటి విషయంలో రాముడు ప్రేమగా పూజించుకున్నాడు శివుణ్ణి అని భావించడంలో తప్పేమీ లేదు. ఇది తెలుసుకోవాలి. అయితే వాల్మీకి రామాయణం లేదు కదండి అని కొందరు యొక్క మాట. వాల్మీకి రామాయణంలో ఏముంది? రామనామం తారక మంత్రము ఇలా జపించాలని ఉందా వాల్మీకి రామాయణంలో?
మరి రామతారక మంత్రము, జపము, ఉపాసన, యంత్రము, మంత్రం ఉన్నాయి కదా, రామాయణం లేదని నువ్వు మానేస్తున్నావా? అలాగే రామాయణంలో భద్రాచలం గురించి అదే మరి ఇలా వాదనలు చేసుకుంటూ పోతే ఇక మన కళ్ళను మనం పొడుచుకున్నట్లే ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ముందుకు వస్తే ఇంక ఏది అంత శూన్యమేక మిగలదు, ఇంక బూడిద కూడా మిగలదు. కనుక భద్రాచల క్షేత్రం రామక్షేత్రం కాదనే పాపానికి పూనుకుంటామా? రామాయణం లేదంటే భద్రాచలం కూడా లేదు, రామాయణంలో భద్రాచలం లేదు, రామేశ్వరము లేదు, కాబట్టి రెండూ లేవు అనడం ఏంటి? భద్రాచలానికి ప్రమాణం బ్రహ్మాండ పురాణము, మరో పురాణము. రామేశ్వరానికి ప్రమాణం శివపురాణం, స్కాంద పురాణం ఇత్యాది మహాపురాణములు చాలా చాలా ఉన్నాయి. ఇదే తెలుసుకోండి. అక్కడ తీర్థముల గురించి కూడా వర్ణించారు. కనుక పురాణ ప్రమాణం అంగీకరిస్తే అప్పుడు ఇది అంగీకరించాలి. పురాణ ప్రమాణమే లేనప్పుడు రామక్షేత్రములు లేవు, రామ ఉపాసన లేదు, రెండూ లేవు. అయితే వాల్మీకి రామాయణం లేదా? ఇది పెద్ద ప్రస్తావన. లేదని ఎవరు చెప్పారు? శ్రద్ధగా విందాం, శ్రద్ధగా చూడాలి. ఎందుకంటే పురాణ భక్తి వేరు, కావ్య సంప్రదాయం వేరు. అది కావ్యం చెప్పినప్పుడు సో గురువుగారి మాటలు నేను విన్నాను ఆల్రెడీ. నేను ఒక చిన్న ముక్తాయింపు ఇచ్చేసి ఆ మిగిలిన వీడియో ప్లే చేస్తాను, చూడండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పెద్దవాళ్ళు చెబుతున్నది దేనికి అంటే మనల్ని కలిపి ఉంచడానికి, మనల్ని మనం కొట్టుకు సావడానికి కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్క చిన్న పాయింట్లో తప్పు చేశారని జీవితకాలం వారిని ద్వేషిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉన్నా తప్పించుకొని తిరగాల్సిన కర్మ లేదు. ఆలోచించాలి, సెలెక్టివ్గా స్పందించటం, సెలెక్టివ్గా మాట్లాడడం. సోకాళ్ళు ప్రవచనకారుల గురించి కూడా మాట్లాడతాను నేను. ఇలాంటివి ఏమన్నా క్లిష్టమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడడానికి ముందుకు రావాలి. వద్దిపర్తి పద్మాకర్ గారిలాగా, షణ్ముఖ శర్మ గారిలాగా ముందుకు రావాలి ధైర్యంగా. ఈ పైత్యకారులు అలా రారండి, వివాదాస్పద అంశాల జోలికి రారు. ఎందుకంటే ఏదో ఒక వర్గానికి ఆపోజిట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అమ్మో, మార్కెట్ తగ్గిపోద్దు మనకి. ఇప్పుడు నండూరి గారి గురించి నేను మాట్లాడాను, ఒక పాయింట్ గురించే. ఇంకా పొద్దస్తమానం ఆయన గురించి నేను మాట్లాడలేదు కదా. ఏదో టోపీ అమ్మ గురించో ఇంకోటో ఇది నాకు అభ్యంతరం అనిపించిందని మాట్లాడేసాం, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నండూరి గారికి నాకు ఇక శాశ్వతంగా రైవలరీ ఉంటుందా? అలాగే ఒకవేళ పొరపాటు ఉన్నది నాలో, నేను ఎంత జ్ఞాని అయినప్పటికీ, అవతలి వాడు ఎంత పామరుడు అయినప్పటికీ, అంటే నేను ఒక పామరుడిని, అవతలి వాళ్ళు అంత జ్ఞాని అయినప్పటికీ, దయచేసి ఈ పామరుడి ద్వారా నాకు ఈ పరమాత్మ అందిస్తున్నటువంటి ఈ యొక్క మెసేజ్ కరెక్టే అని చెప్పి సరిదిద్దుకుంటే తప్పే ఉంది. అహంకారాన్ని చంపుకుంటేనే కదా అత్యద్భుతమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. ఇలా నేను అనేది ఏంటంటే విమర్శ అనేది కూడా చేస్తున్నాం. ఈ క్రమంలో ఆ విమర్శ అనేది వ్యక్తిగతంగా వెళ్ళిపోతూ ఉంది. అలాగే ఇప్పుడు నండూరి గారి ప్రస్తావన వచ్చింది కూడా, సెపరేట్గా మళ్ళీ వీడియో చేసి చెప్పను కాబట్టి ఆయన అడుగుతా ఉన్నా, అయ్యా మీకు కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ఒక పాట చాలా బ్రహ్మాండం అనిపించింది, మరి చావా సినిమా గురించి కూడా చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్. చావా లాంటి సినిమా ఎంతోమందికి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. ఇలా ప్రవచనకారులు కావచ్చు, గురువులు, స్వాములు అందరూ కూడా కలిసికట్టుగా మమ్మల్ని ఉంచండి. శివుడి పేరుతో, రాముడి పేరుతో, అమ్మవారి పేరుతో మమ్మల్ని ద్వేషించకండి. అమ్మవారి దీక్ష తీసుకున్న పాపానికి ఇక వీడు మన సంప్రదాయకుడు కాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా ఒక వ్యక్తిని తిట్టడం, శివ దీక్ష తీసుకుంటే ఒకరిని తిట్టడం, విష్ణు దీక్ష తీసుకుంటే మరొకరిని తిట్టడం. అయ్యా ఆపండి అయ్యా, మీకు దండం పెడతాను. ఇంతకంటే ఎక్కువగా నేను మాట్లాడను. ఒకవేళ ఇదే రిపీట్ చేస్తుంటే కనుక వరుస పెట్టి ఒక్కొక్కరిని రేవెట్టేస్తాను. నేను కొంచెం పరుషంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంక నేను దేన్ని చూడను. ఇదే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి టాస్క్గా భావిస్తాను. శ్రీ గురుభ్యో నమః. ముందు ఈ ప్రవచనం చివరి వరకు విని తరించండి. ఇక్కడ మంత్రాలు, ఉపాసనలు కావ్యంలో రాయరు, పురాణంలో రాయొచ్చు. కావ్య విధానం వేరు, పురాణ విధానం వేరు. వాంగ్మయ స్వరూపం, ప్రక్రియా స్వరూపం తెలియకపోతే ఈ మాటలు వస్తాయి. రామాయణం కావ్యం. అందుకే రాముడు పుట్టే వరకు పురాణ పక్కిలో నడిపాడు వాల్మీకి. దేవతలు వెళ్ళడం, ప్రార్థన చేయడం, రాముడు అవతరిస్తానడం వరకు పురాణ సంప్రదాయం చూపించాడు. రాముడు అవతరించిన దగ్గర నుంచి అవతార పరిసమాప్తి వరకు కావ్య సంప్రదాయం చూపించాడు. రాముడు మానవుడిగా ప్రవర్తించుతూనే వెళ్తాడు చివరి వరకు కూడా. రావణ వధ తర్వాత రాముడిలో విష్ణుత్వాన్ని దేవతలు చూస్తారు, దేవతలు మాత్రమే. అక్కడ ఒక మర్మం చూపించాడు వాల్మీకి. లేకపోతే వాల్మీకి రామాయణం అంత తేలిగా అర్థం చేసుకోవడం. అయితే కొందరు అంటారు, రామచంద్రమూర్తి లంకలో రావణ సంహారం చేసిన తర్వాత సముద్ర తీరంలో తిరిగి ఆగలేదు. నిజమే. అక్కడ నుంచి అలాగే సాగిపోయి భరద్వాజాశ్రమం దగ్గర దిగాడు ఆయన. మధ్యలో ఆగలేదు, నిజమే. మధ్యలో ఆగని కాడికి అక్కడికి వచ్చి రామలింగ ప్రతిష్ఠ ఎలా చేసాడని పెద్ద తర్కం చూపించడం మురిసిపోయి చెప్తూ ఉంటారు. అక్కడ ఆగాడని ఎవరు చెప్పారు? ఆయన ఆగలేదు, అక్కడ లింగ ప్రతిష్ఠ చేయలేదు. కానీ సముద్రం సేతుబంధనం చేసే ముందు అక్కడ ఆగాడుగా, లక్ష్మణుడికి అభయం ఇచ్చాడుగా, అప్పుడు చేశాడు ఆయన. తిరిగి వచ్చేటప్పుడు కాదు. ఇది ముందే చెప్పుకున్నాం మనం ఇక్కడ. అయితే తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం మీద కూర్చొని సీతమ్మతో ఒక మాట అంటాడు స్పష్టంగా.
ఇక్కడ జరిగింది, ఇక్కడ విభీషణుడికి అభయం ఇచ్చాను, ఇక్కడ ఈ సముద్ర తీరంలో నేను మహాదేవుని పూజించాను అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. యుద్ధకాండం చివరిలో మహాదేవుని పూజించాను అని చెప్తుంటే నీకేం అభ్యంతరం? మరొక శివద్వేషి విష్ణు భక్తుడిని అనుకుని రామాయణానికి భాష్యం రాశాడండి. ఎక్కడ శివ సంబంధమైన వచ్చినా అక్కడ కసితీర శివుడిని నిందిస్తూ వాక్యాలు రాశాడు. అవి ఎలా ప్రమాణంగా నెత్తికెత్తుకున్నారో తెలియదు, కానీ విష్ణువు మాత్రం మనకు క్షమించడు, అందులో సందేహం లేదు. ఇక్కడ స్పష్టంగా నేను ఇక్కడ మహాదేవుడిని పూజించాను అని చెప్తూ ఉంటే ఈయన గారు వ్యాఖ్యానిస్తూ మహాదేవుడు అనగా సముద్రము, ఇక్కడ నేను సముద్రుడిని పూజించానని చెప్పాడు అని వాడు రాశాడు. ఎవడు చెప్పాడండి? సముద్రానికి మహాదేవ నామం అంటారని రామాయణంలో ఎక్కడైనా ఉందా? ఏ గ్రంథంలోనే ఉందా? మహాదేవ నామం శివుడు విద్దు అన్వర్థము. అందుకే కుమార సంభవాది గాథలు చెప్పినప్పుడు బాలకాండలో మహాదేవ శబ్దంతో శివుని చెప్పారు కదా. కానీ మహాదేవ అంటే శివశబ్దమే స్పష్టంగా కనబడుతున్నప్పుడు కాదని చెప్పడానికి అంత దురన్వయాలకు ఎందుకు వెళ్ళాలో తెలియట్లేదు. అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడం ఏంటో అర్థం కాదండి. మాకు శివద్వేషం లేదు, ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళ అసలు ఉద్దేశం. పొరపాటును కూడా భగవంతుడు మాట అనరు వాళ్ళు, శివుడిని అలా అంటారు. శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు, శివుణ్ణి పూజించొద్దని బోధించేవాళ్ళు వాళ్ళు. అటువంటి ద్వేషం లేదు ఎలా అంటారండి? ఆఖరికి ఎంత మాట అంటారంటే రుద్రుడు శివుడు విష్ణువు పాదాల నుంచి వచ్చిన గంగ నెత్తిపెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అయ్యాడన్నారు. అరే అంతకుముందు శివనామం లేదా? రుద్రుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? కోపిష్టిగా దుర్మార్గంగా ఉన్న అర్థమా? వేదం మీద నమ్మకం ఉందా? వేదం మీద నమ్మకం ఉంటే రుద్ర శబ్దానికి వేదం చెప్పే అర్థం ఏమిటి? ప్రణత దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ. కానీ రుద్రుడు అంతా దూరం దాకెందుకండి? నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే మంత్రమే వేదంలో కనబడుతుంటే రుద్ర శబ్దానికి ఇటువంటి నీచార్థం తీస్తారా? అక్కడ శిరస్సు మీద పెట్టుకోవడం విష్ణు ఉపాధ్యాయం అనేది డ్రామాలాగున్నది. అసలు విష్ణు పదం అని, ఆకాశానికి విష్ణు పదం అని పేరు. అక్కడున్న దివ్య జలము వచ్చి శివుని శిరస్సు రోదశయందు వ్యాపించిన అష్టమూర్తి అని శివుని శిరస్సును పడింది అని చెప్పారు. ఇది కాస్మిక్ ఈవెంట్, ఇది కాస్మాస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్, అది అంతరిక్షంలో జరిగిన అద్భుతం. దాన్ని తీసుకుని విష్ణుపాదజలాన్ని శివుడు పెట్టుకోవడం వల్ల అప్పుడు గొప్పవాడయ్యాడని, విష్ణుపాదజలం శిరస్సును పెట్టుకోవడంలో శివుడికి ఏమీ అభ్యంతరం లేదు. తెలుసుకుంటారు, ఎక్కువ తక్కువ లేవు. ఒకరు గొప్పతనాన్ని వీడు ఒప్పుకున్నాడు అంటే వీడు తగ్గిపోయినట్టు అర్థం కాదు. ఆ గొప్పతనాన్ని ఒప్పుకున్న గొప్పతనం ఎదుర్కొందని అర్థం. ఇది కానీ ఉదాత్త పురుషుడు మరొకరు ఉదాత్తతని పూజిస్తాడు, గౌరవిస్తాడు, అంత మాత్రం తగ్గిపోరు. అందుకే రాముడు శివుడిని పూజించినంత మాత్రం రాముడు తగ్గిపోడు, శివుడు రామనామాన్ని ఉపదేశించినంత మాత్రాన శివుడు తగ్గిపోడు. అందుకే వారి ఇరువురి యందు భేదం చూడడం మహాదోషం. ఇరువురి యందు భేదమని ఏటికి పాపము కట్టుకోవలెన్ అని సీతమ్మ అన్నట్లుగా కల్పవృక్షంలో విశ్వనాథ్ గారు చెప్పారు ఇక్కడ. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాకు ద్వేషం లేదన్నా కడుపు నిండా ఉన్న ద్వేషం వల్లనే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఇది మర్చిపోవద్దు. అయితే ఇక్కడ శివుడిని ఏదో అన్నారు కదా అని మేము వత్తాసు పుచ్చుకుని మాట్లాడట్లేదు. రాముణ్ణి విష్ణువుని ఎవరిని కించపరిచినా హిందూ ధర్మావలంబకుడిగా ఆ కించపరిచిన వారికి గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము శివభక్తులు మాత్రమే కాదు, విష్ణు భక్తులు మాత్రమే కాదు, శివుడు విష్ణువు రాముడు కృష్ణుడు ఒకే పరతత్వం యొక్క వ్యక్తీకరణ అనే శుద్ధమైన వేద ధర్మానికి చెందిన వాళ్ళం గనక ఈ మాట చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోని కూడా రామభక్తి శివద్వేషాన్ని, శివుణ్ణి కించపరచడాన్ని కూడా అంగీకరించదు. అందుకే తులసీదాస్ కంటే రామభక్తులు ఉంటారే చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే మేము విష్ణు భక్తులమని చెప్పి విదేశాలు తిరుగుతున్నా కడుపు నిండా ఇతర దేవత ద్వేషాన్ని చెప్పడం తప్ప మరొకటి చేతకాని వాళ్ళకి తులసీదాస్ యొక్క రామభక్తి ఏమర్థమవుతుందండి? ఇక్కడ పోతన గారు సాక్షాత్తు రామ సాక్షాత్కారం పొంది భాగవతం రచించిన పోతన గారు ఎక్కడ అవుతారు, అర్థమవుతారు? మీరు ఒక్కడ చెప్పండి, వీరికంటే పోతన తులసీదాస్ గొప్పవారు అవునా కాదా? అది మీరు అంగీకరిస్తారా లేదా? అంగీకరిస్తే మా పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడివడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని గట్టిగా చెప్పాడే. అటువంటప్పుడు ఆ పోతన గారికి మేము నమస్కారం చేసుకుంటాం కనుక పోతన గారు దర్శించిన రామునికి నమస్కారం చేస్తాం, పోతన వర్ణించిన కృష్ణుడికి నమస్కారం చేస్తాం, ఉభయులకి నమస్కారం చేస్తూనే ఉన్నాం. అందుకే మహానుభావులు ఎప్పుడూ కూడాను ద్వేషభావాన్ని చూపించలేదు. ద్వేషభావాన్ని చెప్పేవాళ్ళు జగద్గురు పదవాచ్యులు కాదు.
వాళ్ళు ఒక చీలిక వర్గం నాయకులు అవుతారంతే. తెలుసుకోండి, ఇక్కడ జగద్గురు శబ్దము వేదం చెప్పిన సర్వధర్మంలో సమన్వయించిన వాడే జగద్గురువు అవుతాడు. ఆదిశంకరులు ఒక జగద్గురువు, రామకృష్ణ పరమహంస ఒక జగద్గురువు, ప్రపంచానికి సనాతన ధర్మాన్ని బోధించిన వివేకానంద ఒక మహాత్ముడు, రామతీర్థులు ఒక మహాత్ముడు. ఇది పరంపర, ఇది మన సంప్రదాయం, ఇది సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. అందుకే ఎత్కించిత్ భేదభావం కూడా ఉండకూడదు. ఇప్పటి వరకు మనం వింటున్న వాటిలో రాముడే పరబ్రహ్మము, రాముడే పరమాత్మని చెప్తూనే ఉన్న గ్రంథం మనం ఆధారంగా చేసుకున్నాం. శివుణ్ణి అడిగితే నిజమే అంటాడు, రాముడు పరమాత్మ. రాముడు నా ఉపాస్యం అంటాడు. రాముడిని అడిగితే శివుడే నాకు ఉపాస్యం అంటాడు. అందుకే రాముడికి ఈశ్వరుడా, రాముడే ఈశ్వరుడుగా కలవాడా అని రెండు తగాదాలు పడ్డాడు దేవతలు. రాముడే ఈశ్వరుడుగా కలవాడు రామేశ్వరుడు, అలాగే రాముడికి ఈశ్వరుడు రామేశ్వరుడు. రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరుడు అన్నాడు. బాగుందండి, ఇక్కడ ఎలా చూసినా రామేశ్వరం గొప్ప భావం ఇక్కడ. అందుకే తెలుగునాట ఎక్కడ ఏ ఆలయం పెట్టినా రామలింగేశ్వరుడు అని చెప్తారు. అదేమిటో తెలియదు ఇక్కడ. అంటే దక్షిణాపథానికి అది ప్రధానంగా ఉన్నది. శ్రీ రామనాథాయ నమశివాయ, ఇది రామేశ్వర శబ్దం, రామేశ్వర తత్వం. ఇది స్పష్టంగా శివపురాణంలో చెప్పబడినట్లుగా సేతుబంధనానికి పూర్వమే రామేశ్వర ప్రతిష్ఠ జరిగింది. ఇక మహాభక్తుడైన తులసీదాసు సీతారామచంద్ర సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. ఆయన చరిత్రలోనే మనకు కనబడుతున్నది. ఆయన శివుని ఆజ్ఞతోనే రచించాడు ఏది, రామాయణం, రామచరిత మానస్. ఆయన పేరు చెప్తే రాముడు సంతోషిస్తుడు అయోధ్యలో. ఈ అయోధ్యకు వచ్చి రాశాడు. అయోధ్యకి వెళ్ళి రాయమని చెప్పింది శివుడు, ఇక్కడికి వచ్చి రాశాడు ఆయన. ఆ రచించారు ఒక మాట అంటాడు, భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాహ స్వాంతస్థమీశ్వరం. రమ్యమైన శ్లోకం చెప్పాడండి. శ్రద్ధా విశ్వాసములు భవానీ శంకరుడు, వాళ్ళకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ రెండూ లేని వాళ్ళు సిద్ధులైన హృదయంలో ఉన్న పరమాత్మను చూడలేరు, అసలు సిద్ధులే కాలేరు. అంటే శ్రద్ధా విశ్వాసము లేని వారు హృదయంలో పరమాత్మను చూడలేరు, అవునా లేదా? ఆ శ్రద్ధా విశ్వాస రూపిణౌ భవానీ శంకరౌ అన్నాడు ఇక్కడ. అంటే శ్రద్ధా విశ్వాసం అన్న ఒకటేనండి నిజానికి అర్థం. శ్రద్ధ అంటే శాస్త్రమనందు విశ్వాసం, విశ్వాసం అంటే విశ్వాసమే. మరి శ్రద్ధా విశ్వాస రూపిణౌ భవానీ శంకరు అనడంలో ఉద్దేశం ఏంటంటే శ్రద్ధా విశ్వాసములు ఎలా వేరు కావో శివపార్వతులు అలా వేరు కాదు. అలాంటి భవానీ శంకరులు నమస్కారం చేసి నేను రచిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళ కృప లేకపోతే రాముడు దొరకడు, ఎందుకంటే గురు కృప లేకపోతే భగవంతుడు దొరకడు కదా. అందుకే రాముని కృప ఉండాలంటే భవానీ శంకరుడు దయ ఉండాలి, భవానీ శంకరుడు దయ ఉండాలంటే సీతారాముడు దయ ఉండాలి. అందుకే శివభక్తులు విష్ణువుని గురుస్థానంలో పెట్టుకుంటారు, విష్ణు భక్తులు శివుని గురుస్థానంలో పెట్టుకుంటారు కనుక విష్ణువుని నిందించే శివభక్తులు కానీ శివుని నిందించే విష్ణు భక్తులు కానీ గురుద్రోహులు అవుతారే తప్ప వాళ్ళకి ఉభయుల అనుగ్రహం లభించదు తెలుసుకోవాలి. అయితే మా ఆగమం ప్రకారంగా మేము విష్ణువుని తప్ప శివుణ్ణి కొలుచుకోం అని వీరంటే, మా ఆగమం ప్రకారంగా శివుణ్ణి తప్ప విష్ణువుని కొలుచుకోమంటే సంతోషమే. ఆ నియమంలో ఉండండి. వీరిని వారిని కొలుచుకోమని అభ్యంతర పెట్టం, విష్ణువునే కొలుచుకోండి. కానీ ఆ నూతిలో మండూకానికి ఆ నుయ్యి ఎలాగో ఈ నూతిలో మండూకానికి ఈ నుయ్యే అలాగే అని తెలుసుకుని విష్ణు నింద కానీ విష్ణువుని కించపరచడం కానీ చెయ్యరాదు శివభక్తులు. శివనింద కానీ శివద్వేషం కానీ శివుని కించపరచడం కానీ చేయకూడదు విష్ణు భక్తులు. ఒకవేళ వాళ్ళని ఎవడైనా శివుడి గురించి అడిగారు అనుకోండి, ఏం చెప్పాలో తెలుసా? నేను చదువుకున్న ఆగమం, నేను అనుసరిస్తున్న ఆగమంలో శివతత్వం చెప్పబడదు కనుక నాకు తెలియదు, నేను చెప్పను, చెప్పలేను అని ముఖం ముడుచుకొని క్షమముగా ఉంది. నాకు తెలియదు అది. నేను చూస్తే ఈ కళ్ళజోడులోనే శివుడిని చూస్తాను. శివుడి గురించి మాట్లాడితే శివపురాణం చూడాలి, శివాగమాలు చూడాలి, శైవ గ్రంథాలు చూడాలి, శివమంత్రాలు చూడాలి. అది నేను చదవలేదు, నాకు అవసరం లేదు కనుక నేను దాని గురించి మాట్లాడను, నన్ను అడక్కండి అంటే వాళ్ళు పూజ్యులు అవుతారు. అలాగే శివభక్తులు విష్ణువుని పూజించాం అనుకునే వాళ్ళని మాకు విష్ణువు గురించి తెలియదండి, మా శివుని పూజించడం ఒకటి తెలుసు, బతుకులు ఎన్నెన్ని తెలుసుకోగలం, ఇది ఒకటి చాలు అన్నారు, వాళ్ళని పూజ్యులే. అందుకే మీది కాని విషయంలో వేలు పెట్టవద్దు అని వారికి చెప్తూ అటు ఇటు ఒకే పరతత్వాన్ని చూడగలిగేటువంటి సనాతన ధర్మం, వైదిక ధర్మం ఏదేందో దాన్ని అనుయాయులుగా చెప్తున్న మాట ఇది. సమగ్ర హిందూ ధర్మానికి మనం ప్రతినిధులుగా ఉంటూ దాని వారసులుగా ఉంటూ మాట్లాడవలసిన మాట ఇది. ఈ భావమే హైందవ ధర్మాన్ని కలపగలదు, వైదిక ధర్మాన్ని కలపగలదు అని చెప్పిన పెద్దల మాటలను శిరసా వహిస్తూ ప్రస్తుత కాలం ఇది అవసరం కనుక ఇది చెప్పేమో కానీ విరుద్ధం కాదు. పైగా ఈ మాటలకి అయోధ్యలో రాముడు ఎంత పొంగిపోతాడో ఈ జీవుడికి తెలుసు. అయోధ్యలో చెప్తున్న ముఖ్య విషయం ఇది. అందుకే ఇక్కడ సేతుబంధనం చేసేటప్పుడు రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడని తులసీదాసు ఎంత అందంగా చెప్తున్నాడంటే, లింగదాపి విధివత్ కరి పూజ శివసమాన ప్రియమోహిన దూజ.
అక్కడ విధివత్ శాస్త్ర పద్ధతిలో లింగ ప్రశ్న చేశారు ఎవరు? రామచంద్రమూర్తి. ఎక్కడ? సముద్ర తీరంలో. అప్పుడు అంటున్నట్టు వాళ్ళందరితో, శివ సమాన ప్రియమోహి నధూజ, శివుడితో సమానమైన వాడు నాకు మరొకడు లేడు సుమా అంటున్నాడు రామచంద్రమూర్తి. అంతేకాదు, శివద్రోహి మమ భగత్ కహావా సోనురు సపనహి మోహి నపావా శంకర బిముకు భగతి చకమోరి సో నారకి మూఢమతి ధోరి. ఇది నేను అనట్లేదండి, నేనే గట్టిగా అన్నానంటే నాకంటే గట్టిగా అన్నాడు ఈ మహానుభావుడు. ఏంటి? శివద్రోహి, శివద్రోహి అయి నాకు భక్తున్నని చెప్పినవాడు స్వప్నంలో కూడా నన్ను పొందలేడు. గొప్ప విషయం చెప్తున్నాడు. అలాగే శంకర విముఖుడై మాకు శంకరుని పూజించడం అండి, మేము పూజించాం, తప్పేముంది, మేము క్రైస్తవులను గౌరవిస్తాం కానీ క్రీస్తుని పూజిస్తామన్నాడు ఒక మహానుభావుడు. అనొచ్చా అతన్ని? అంటే ఎంత అవమానిస్తున్నాడో చూడండి అతనికి. అంటే లోపల ఎంత ద్వేషం ఉందో. వాళ్ళని ఆచార్యులుగా ఎంచుకున్న వాళ్ళ దురదృష్టం అండి. ఎలాంటి మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇక్కడ. అందుకే శంకర విముఖు భగతి చకమోరి సో నారకి మూఢమతి ధోరి అన్నాడు రామసాక్షాత్కారం పొందిన తులసీదాసు మహాకవి. అందుకే రామభక్తి సామ్రాజ్యం అనే అయోధ్యలో శివనింద చెయ్యరు. రామభక్తి సంప్రదాయానికి, వైష్ణవ సంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ శివుణ్ణి కించపరచరు. మీరు గమనించండి. ఇక్కడ రామకథ చెప్పేటప్పుడు చివరికి నమ పార్వతీపతయే హరహర మహాదేవ అని పూర్తి చేస్తున్నారు. ఇది మంత్రేశ్వరుణ్ణి రాముడు ప్రతిష్ఠ చేశాడు అనగానే ఆ మంత్రేశ్వరుణ్ణి రాముణ్ణి తలంచుకుంటే ఆవేశం సాగర తీరం దాకా వెళ్ళింది అయోధ్య నుంచి.